భోజనాలు చేసుకున్నాం. మన తీర్మానాలు ఎంతో కష్టపడి శ్రీరాములు గారు, భగవాబు గారు, మన సోదరులతో కవి గారు, మన నేను మరి ఈరోజు దాదాపుగా ఇప్పుడు కొంత లేట్ అయినా కూడా మాకు అన్ని జిల్లాలు వస్తున్నాయి. దాదాపుగా 25 జిల్లాలు 33 జిల్లాల్లో అధ్యక్షులు కార్యదర్శులు ఆదరణ అందులో అందరం కలుసుకున్నాము. మొబైల్ కాబట్టి ఇక చాలా మంది వచ్చింది కానీ అందరూ కూడా 26 రాష్ట్రాన్ని అందరూ కూడా దాదాపు 50 ఈరోజు. కానీ ఏదేమైనా మీరందరూ ఒక స్పిరిట్గా, ఒక ఐక్యతగా, ఒక యూనిట్గా ఈరోజు 1947 నుంచి ఈరోజు కాపులకు జరుగుతున్న అన్యాయం మరి మన తెలుగు రాష్ట్రాలు కానీ అన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా కాపులు 40 కోట్ల మంది ఉన్నారని మనకు చాలా మందికి తెలియదు. కానీ ఈరోజు దాని లెక్కలతో ఇంతగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో మన ఈ తెలంగాణ మనకి ఈరోజు ఆత్మగౌరవ అయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కాపు ఎంతమంది ఉన్నారని కూడా ఆ లిస్టులు కూడా బహిరంగంగా ఈ వేదిక ద్వారా మేము ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఎంత వెనుకబడిపోతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క పెద్దలు భక్తులు లక్ష్మణ గారు, మన మరణ గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, మన మంగబాబు గారు, జగన్ గారు, ఇంకా చాలా మంది మాట్లాడతారు. మరి ఇప్పుడు ఇంకా వెంకయ్య గారు, ఇంకా మన గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు రవీంద్ర గారు మనం మాట్లాడిన తర్వాత తీర్మానం అనేది మనం ప్రవేశపెడతాము. ఆ తీర్మానాలకు అనుగుణంగా ప్రతి ఒక్క ముందు కాపు బిడ్డ, ప్రతి ఒక్క కాపులు 12 కిలోమీటర్ల కాపులందరూ కూడా మనకు రేపు ఒకటే యూనిట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా ఐక్యత పోవాలి. ఈరోజు రెడ్డి కులస్తులు బయటలో ఉన్న పెద్ద పెద్దగా చేయాలంటే వస్తున్నారు. మరి అక్కడ రెడ్డి అంటే ఆ రెడ్డి లక్షలు కాబట్టి 10% తెలుస్తున్నారు. 10 లక్షలు అయినా మనం పెద్ద సంఖ్య మన తెలంగాణ పేరు మీద రావు పెట్టుకుంటే ఆ వెంకటలు వాళ్ళ లిస్టులో ఈ పేరు పట్టుకుని రావడం వరకు వాళ్ళ ఏర్పడినారు. మరి ఈరోజు మన ఎన్నో రకాలుగా మన ఇబ్బందులు ఉంటున్నాం కాబట్టి మరి ఇన్ని రోజులలో మన పెద్దలు ఏదైతే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యమం ఈరోజు తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ కాపుల ఉద్యమమే రెండో ఉద్యమంగా మారబోతుంది. కాబట్టి మనందరం కూడా బలంగా ఏదైతే ఈ పర్యటనలో జరిగే 10 లక్షల మీటింగ్ బాగా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఇంకా కింద ఉన్న వాళ్ళు అందరూ రావాలి. దయచేసి ఎవరు పోదు, అందరూ కూడా కూర్చొని ఫోటోలు ఆపేయండి. తర్వాత మళ్ళీ మనందరం ఫోటో తిందాము. ఇంకా ఒక 2 నిమిషాలు మన రెడ్డి శేఖర్ రాయలు గారు, ఎందుకంటే ఈరోజు మనము వారందరూ కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఎన్ని విజయనగరంలో కానీ ఎక్కడ ఏం కట్టించిన గుళ్ళు, గోపురాలు, ఆకు ఏదైనా అవన్నీ కూడా ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు ఉనికి ఈరోజు మేమున్నాము. మనం రాజుల వంశం నుంచి మనం వచ్చినాము. శ్రీకృష్ణ దేవరాయలు వారసత్వము, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వము, గౌతమ బుద్ధుడు వారసత్వం. ఈరోజు మరి ఇంతమంది ఈరోజు మన వాళ్ళందరూ శివశంకర్ గారు కానీ మరి ఈరోజు బొమ్మ వెంకయ్య గారు కానీ మరి ఎంతో మంది ఈరోజు పెద్దలు మరి పెరియార్ రామస్వామి గారు ఈరోజు ఎంతమంది తమిళనాడు పోతే మనం ఇక్కడ ఎట్లా ఒక దేవుళ్ళ చూసే వాళ్ళు ఈరోజు గుడులు ఉన్నాయి మన కాపులకైతే. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మనం ఉన్నాం కాబట్టి మనం ఇంటికి రావాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు మన తిరుపతి నుంచి వచ్చిన రెడ్డి శేఖర్ రాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ అదేవిధంగా ఈవెంట్ నుంచి మాస్టర్ గారు, అదేవిధంగా రమేష్ గారు, ఆంధ్ర నుంచి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఎస్ నుంచి రామకృష్ణ గారు, అదేవిధంగా వైజాగ్ నుంచి ఇంకా శ్రీనివాస్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు, అల్లం నాగేశ్వరరావు గారు, గల్లు దేవసుందర్ గారు, రామశెట్టి రామూర్తి గారు, ఇలా ఈ విధంగా అనేక సంఘానికి
అనేక నాయకత్వం ప్రతి సంఘం నుంచి కూడా రాజుగారు రాజేంద్ర ప్రసాద్ గారు వేదాంతం నుంచి అదేవిధంగా నిజాంపేట నుంచి ప్రసాద్ గారు వనకాపురం ఇట్లా ఏదైతే నదీ నాయుడు గారు విజయవాడ నుంచి రావడం జరిగింది ఈ విధంగా సంబంధించడానికి ప్రార్థన సీనియర్ నాయకులు ప్రార్థనలు జాతీయ అధ్యక్షులు రావడం జరిగింది నారాయణ గారు అదేవిధంగా సీనియర్ పాస్టర్లు చిరంజీవి యజమాని గారు నందివాడ సీనియర్ పాస్టర్లు వారు జరిగింది మాతృభూమి సంస్థ నుంచి శ్యామ్ గారు చంద్ర శ్రీనివాస్ గారు సుమన్ టీవీ అదేవిధంగా రియల్ గారు వారి బర్త్డే అయినా కూడా ఈరోజు వచ్చి మన దగ్గరికి వచ్చి మన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా అనేక మంది ముఖ్యంగా విజయవాడ నుంచి మొదటికి శంకర్ గారు రంగాలు ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వారి ప్రదర్శన వారి శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు అంతా వాళ్ళ అడుగులో వచ్చేసారు. ఈ కార్యక్రమాన్ని చాలా కూడా అదేవిధంగా ఏసీపీ సారథి గారు వారి కుటుంబం నెల్లూరు కాపు గ్లోబల్ అసోసియేషన్ నాయకులు శ్రీకాంత్ గారు అదేవిధంగా నెల్లూరు కాపు గ్లోబల్ అసోసియేషన్ బృందం ఇలా అనేక మంది ఉపాధ్యాయులు కృష్ణారావు గారు వచ్చారు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఈ విధంగా అనేక మంది రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత వారికి కూడా ఇప్పటికే ఎక్కువ లేదు. అందులో ఇంత సమావేశాన్ని నిర్వహించినటువంటి మన కొండ దేవయ్య గారికి, చంద్రబాబు గారికి, దాని తర్వాత మల్లబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నెల కూడా ఇలాంటి ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు నిద్రావస్థలో పోయే అవకాశం ఉంది. ఈ తరగతి తీసుకుపోయిందంటే నెక్స్ట్ యువత అనేటువంటి వాళ్ళు బాధ్యత ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి సమయం. యువత అనేటువంటి వాళ్ళు ఎక్కడైతే లేకుండా ఉన్నారో ఆ యొక్క ఉద్యోగం అనేది సక్సెస్ఫుల్ లేదు చరిత్ర. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యోగం కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఆ బాధ్యతలు చేపట్టి ఈ తెలంగాణ అనేదాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఒకటైంది ఈ తెలంగాణలో మన వాళ్ళ యొక్క సంఖ్య వచ్చేసి తక్కువగా చూపిస్తున్నారు. దాని గురించి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలా, ఏ విధంగా మనం ఒకటి కావాలా అనేటువంటి అంశం ఇక్కడికి వచ్చినాము. అయితే ఈ సమస్య అనేది కేవలం తెలంగాణ మాత్రమే కాదు. ముందుగా నా పేరు రెడ్డి శేఖర్ రాయల్, తిరుమల మా ఇంటి పేరు. నేను తిరుపతిలో ఉంటే బలిజన, అదే ఆంధ్రాలో ఉంటే నేను కాదు. మామూలుగా తెలంగాణలో కూడా తిరుమల ఇక్కడ ఉంటే నేను ముందు. సో ముఖ్యమైనటువంటి సమస్య అదే. ఒక విషయం ఏంటంటే ఏ ఉద్యమానికైనా ఊపిరేస్తా అంటే ఒక నినాదం అనేది ముఖ్యమంటే ఇప్పుడు వందే మాతరం అనేటువంటి ఒక నినాదం అనేది స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది. ఏ డబ్బు కాదు, ఏ ఆయుధాలు కాదు, ఒక నినాదం. అలాంటి ఒక బలమైనటువంటి నినాదము కనీసం బలంగా చెప్పుకోలేకుండా ఇక్కడ మన విరోధంతో ఒకటే బట్టి బంగాలు వచ్చేసి జై గుండూరు కాపు, జై గుండూరు కాపు అంటే ఒక్కొక్కరు కూడా స్పందన లేదు. నేను ఎక్కడ ఏ సభకు సమావేశానికి పెళ్ళగా ఫస్ట్ నినాదం అనేది బలంగా చెప్పుకోకపోతే ఆ సమావేశం పెడతాము, మనమంతా ఒకటి కావడం. ఈ భోజనం మనం ఇద్దరు చేసుకోవచ్చు, ఇద్దరు పడుకోవచ్చు. ఈ రాజ్యాధికారం అనేటువంటి దాన్ని మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చేసి మనం సైలెంట్ గా ఉండిపోవచ్చు. కాబట్టి ఆగ్రహించినటువంటి పెద్దలంతా కూడా దయచేసి నినాదానికి బలంగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ కులానికి ఒక గాడ్ ఫాదర్ అనేటువంటి వాళ్ళు కావాలి. అన్ని కులాలకు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ బేస్ ఏది తెలుసా? డబ్బుగా కులం. ఆ కులం యొక్క పునాదులపై వచ్చేసి ఆయా పార్టీలు అనేటువంటి నిర్మింపబడ్డాయనేటువంటిది ఖచ్చితం. వాళ్ళు రాజకీయంగా గెలిచేంత పార్టీ కులం యొక్క ప్రాతినిధ్యం కావాలి, అన్ని కులాలు కావాలి, అన్ని కులాలు సమానం కావాలి. కానీ వాళ్ళు మాత్రం రెడ్డి, నాయుడు, రాజు, చౌదరి అనేటువంటి కుల సంఘాన్ని వాళ్ళ కోపాన్ని తగిలించుకుని వాళ్ళ వెనకంటే పెట్టుకోవడం. ఇంకా మనం ఈ విధంగా కుల సంఘాలు సమావేశాలు పెట్టుకుని ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తే నీకు కులం ఇచ్చాడు.
బీసీలుగా, ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, కాలేజీలో మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, అన్ని వాళ్ళు తీసుకుంటారు. బయట అగ్రకులాలు ఏం చేస్తారంటే రాజకీయ రిజర్వేషన్లో అధికారంలోకి వచ్చేస్తారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఎటొచ్చి కులాన్ని వదులుకొని నాశనమైనటువంటి కులం ఏదైనా ఉండాలంటే అందులో మనం కాబట్టి నీకు కులం ఇచ్చి మన పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సింది ఏంటంటే మన కులం యొక్క చరిత్ర అనేది వీరవచనం. ఈరోజు మరాఠాలు వచ్చేసి ఏం చెప్పుకుంటాను, వీర మరాఠా అంటారు. ఎంత ధైర్యంగా ఎంత గంభీరంగా వచ్చేసి వీర మరాఠా అని చెప్పేసి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని వచ్చేసి హిందూ దివస్ ప్రకటించినా కానీ మన కులంలో కూడా ఒక వీర పురుషుడు ఉన్నాడు, మహాశక్తివంతుడు ఉన్నాడు, ఓటమి లేనటువంటి వాడు ఉన్నాడు, దేవతలు కూడా లేనటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి చరిత్రను సాధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనేటువంటి విషయం మీకు మీ పిల్లలు తెలియాలి, మన రాబోయేటువంటి తరాలు తెలియాలి. లేకపోతే మనకు రాబోయేటువంటి తరాలు ఏం చేసుకోవాలి, ఈ విధంగా సకాల సమావేశాలు పెట్టుకొని పోరాటాలు వేదికలు చేసుకోవాలి. మిగిలినటువంటి కులాలు ఏం చేస్తారంటే రాజకీయాన్ని అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళ పిల్లలుగా వాళ్ళ రాజకీయాన్ని అధికారాన్ని వారసత్వంగా చేసుకొని వాళ్ళని పాల్గొంచుకుంటారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ పిల్లలకు మన పిల్లలు వచ్చేసి వాళ్ళ వెంబడి పెట్టేసి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తాం. అంతేగాని మన పిల్లలను మొత్తం స్పిరిట్ వాళ్ళగా మారుస్తాం. సో ఛత్రపతి శివాజీ మహారాజు కంటే కూడా 1000 రెట్లు బలవంతులు, అంతకన్నా చాలా గొప్పదైనటువంటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాయల వారి యొక్క విగ్రహావిష్కరణ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జరిగితే ఒక్కొక్క విగ్రహం అనేది ఒక్కొక్క ఎమ్మెల్యేగా సృష్టిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్తారంటే విజయనగర సామ్రాజ్య పరంపర గురించి ఒక 2 నిమిషాలు తీసుకున్నాం. దయచేసి ఏమనుకోకండి. చాళుక్యులు, చోళులు, విజయనగర రాజు ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం అనేది పతనం అయిపోయిందో అప్పుడు ఈ దేశం వచ్చేసి మొఘలు చేతిలో తిరిగి, దాని తర్వాత విజయనగర సామ్రాజ్యం తర్వాత వచ్చింది మరాఠా సామ్రాజ్యం. వాళ్ళు కూడా కొన్ని రోజులు పోరాటం చేసి 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 అలసిపోయి దాని తర్వాత దేశం మొత్తం కూడా మొఘలు వశమైపోతే దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు 400 సంవత్సరాలు 900 సంవత్సరాలు పాలించారు. ఎందుకు మనం ఏదైతే ఈ 300 కావాలనేటువంటి ఎవరు ఉన్నారు, 300 యోధులు, మహాయోధుల యొక్క కుటుంబాలు వాళ్ళ వంశాలకు సంబంధించినటువంటి జాతి సభకు 300 మంది మహాయోధులు రామాయణ కాలంలో సీతమ్మ వారి కావలా ఉన్నటువంటి కులం. అంత గొప్ప చేసినటువంటి ఈ కులం ఈ రోజు వచ్చేసి ఏ రాష్ట్రంలో కూడా కనీసం సరైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా మరి దౌర్భాగ్యం ఏంటంటే కర్ణాటకలో ఒకే ఒక సీటు ఉన్నారు, ఒకటే ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు, తెలంగాణలో చూడండి ఇప్పుడు ఒక్క మంత్రి కూడా లేదనేటువంటి మాట చూస్తారు. ఇంకా దాదాపు రాజ్యాధికారం ఆకాశం నుంచి ఊడిపడు. దానికి ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏంటంటే పూర్తిగా నాయకత్వ లోపం. ఈరోజు తీర్మానం మల్లన్న అనేటువంటి వ్యక్తున్నారు, దాని తర్వాత మన అమ్మబాబు చదువు కత్తి కన్నా ఏమంటారు పౌరులు, కత్తి కన్నా కలం గొప్పది అంటారు. నేనేమంటానంటే కలం కన్నా కలం గొప్పది అంటారు. ఆ కలం అనేది మనం రాస్తే చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని చదవగలదు. కానీ కలం అనేది ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది, ఇమ్మీడియట్ గా మీ మెదడులో చేరుతుంది. కాబట్టి ఆ కలం బలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం కాపాడుకోవాలి. ఇంత ఉద్యోగం జరగాలి, ఏం అవసరం, రాజకీయ ప్రాతినిధ్యం ఏం అవసరం లేదు. ఈ కులం బాగుపడాలా, ఈ కులానికి కించపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క పని పట్టాలా, మన రాజ్యాధికారం కావాలా, మన వైపు వేలైతే చూపిస్తున్నటువంటి వాళ్ళ చేతులు వెనకొట్టాలా అని చెప్పేసి మీకు బలంగా సంకల్పించుకొని ఈ రోజు తెలంగాణలో ఇద్దరు మహత్తరమైనటువంటి ప్రతినిధుల సమావేశం ఇక్కడ అత్యంత మహారంగంలో చేస్తున్నారు. ఒక్కొక్కరు 10,000 మందికి సమాధానం. మనం పెద్ద సభగా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతినిధుల సమావేశం మాత్రం ఏర్పరిచింది. నాకు తెలిసి ఒక్కొక్కరు కనీసం 1000 మందిని మోటివేషన్ చేసేటువంటి వ్యక్తులు అని చెప్పేసి నేను అనుకుంటాను. కాబట్టి దయచేసి నేను ఈ తెలంగాణ కాదు కర్ణాటకలో కూడా 2 year రిజర్వేషన్ మనకి ఏమి అర్థం కాదు. అక్కడ ఏం జరుగుతుంది మనకు రిజర్వేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అగ్రవర్ణాలు అనేటువంటి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అగ్రవర్ణాలు ఎవరు అంటే మనం అగ్రవర్ణాలు. ఏ విధంగా అగ్రవర్ణాలు అంటే మన కింద ఊడిగం చేసినటువంటి జాతులు మీరు చరిత్ర చూసుకుంటే ఇప్పుడు రెడ్డి నాయుడు అనేటువంటి 5 మంది సంజీవ్ కర్నూలు నుంచి వచ్చాడు. సంజీవ్ రెడ్డి సంజీవ్ రెడ్డి సంజీవ్ రెడ్డి
बोलो बोलो बोलिए हेलो बात कर మధుర మీనాక్షి కంచి కామాక్షి దానం శ్రీకాళహస్తి శ్రీశైలం మంచాలు ఉన్నటువంటి గుర్తు గోపురాలని కట్టించి ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఈ జాతి ఈ రోజు అధికారం ఫస్ట్ మనకు కావాల్సింది కసి. ఇప్పుడు మనం కూడా ముందుగా మనకి ఎగ్జాంపుల్ రాజకీయాలు రాణించాలా అంటే డబ్బు కావాలా, తర్వాత అడగ కావాలా, వెనకాల బ్యాక్ సపోర్ట్ కావాలని ఎన్ని తప్పు. రాజకీయాలు రావాలంటే డబ్బు కావాలి. సో ఆ వ్యక్తి పైకి వచ్చింది గలంతో దమ్ము. సో ఈ దమ్మును ఈ గలాన్ని మన తల్లిదండ్రులు మనకి ఇవ్వాలి, నాయకులు మనకి ఇవ్వాలి. వాళ్ళ ప్రయత్నం ఇదే చేస్తాడు. ఈ రోజు మనమంతా ఒకటిగా ఉండాలి, ఎక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము ఉంటాం అనేటువంటి అండగా ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు మనం తక్కువగా చూపిస్తే రేపు వాళ్ళకు మన బలగా చూపించి మేము ఇంతమంది ఉంటామనేటువంటి బాధ్యతను మీరు తీసుకున్నారు. కానీ మన కులం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చేయాల్సినటువంటి ఎందుకు చేయడం లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మన బలిజ కాపు, తెలగ, వడ్డెర, గుంటూరు కాపు, తూర్పు కాపు శాసనసభలో ఉన్నటువంటి ప్రతినిధులను క్వశ్చన్ చేస్తాను. రాబోయేటువంటి కాలంలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగాలనుకుంటే, మంత్రులుగా రావాలనుకుంటే ఇది కేవలం తెలంగాణ మాత్రం కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్తాను. శ్రీకృష్ణ దేవరాయ యొక్క జయంతి గురించి శాసనసభలో చర్చ మీకు ఎందుకు చేయడం లేదు అంటే మీరు తెలిసేంత వాటికి కులం యొక్క ప్రాతినిధ్యం కావాలా. దాని తర్వాత మా రిజర్వేషన్ అంశం గురించి కూడా ఏ రోజు శాసనసభలో మీరు చర్చించడం లేదు. బలిత పవన్ల గురించి మాట్లాడడం లేదు. మన యువత యొక్క ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడడం లేదు. మరి మీరు ఎందుకు ఎన్నికయ్యాడు, మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నిక చేసుకున్నట్టు, మీరు మాకేదో ఒరగడతారని చేసుకుంటే మీరు అవల కులాలను వేసి భజన చేసుకొని మీరు భజనగా మిగిలిపోతారా, లేకపోతే మా కులానికి వచ్చేసి మీరు మా కులానికి చేసినామనేటువంటి నిలబడేటువంటి వ్యక్తులుగా మారుతారని చెప్పేసి నేను ఈ బలిజ కాపు, తెలగ, వడ్డెర, గుంటూరు కాపు, తూర్పు కాపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్. రాబోయేటువంటి కాలంలో మీ రాజకీయ జీవితం అనేది అదే విధంగా నిలబడి ఉండాలంటే మాత్రము శాసనసభలో మీరు గట్టిగా మా గురించినటువంటి స్పందన స్థలం విప్పండి, లేకపోతే మీకు వచ్చేసి రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీ అందరికీ అడ్వర్టైజ్మెంట్ దాని తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీగా చేసుకున్నటువంటి మేము కొత్త రాజకీయ నాయకులు సృష్టించుకోలేమా? ఈ కుల సంఘాల తక్కువ అంచనేయద్దు. ఈ కుల సంఘాల వల్ల మీరు ఇంకా నిలబడి ఉన్నారు, శాసనసభలో పోతా ఉన్నారు. ఈ రోజు కొత్త నాయకత్వాన్ని కూడా ఈ కుల సంఘాలు సృష్టించుకుంటాయనేటువంటి అల్టిమేట్ మార్గంలో మీకు కూడా జరగాలి. ఇప్పటికైనా మేలుకొని మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా గురించి మీరు గలం విప్పాలా, బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై గుంటూరు కాపు, జై గుంటూరు కాపు, జై గుంటూరు కాపు. అవకాశం ఇచ్చినటువంటి మా కూడా ఆనందాన్ని ప్రత్యేకంగా ఉపయోగం తెలియజేసుకున్నాం. ఏజెండా అంశం ప్రధానంగా కాపులు, కాపు ప్రతినిధుల సమావేశం, రెండు రాష్ట్రాల్లో నా కుటుంబ సభ్యులు ఎదుర్కొనే సమస్యలు, దాని మీద తీర్మానాలు ఉదయం నుంచి అనేక మంది మాట్లాడటం జరిగింది. ఏదైతే మనం చర్చించాల్సిన అంశాలు ఈ వేదిక సమావేశం ముగిసేలోగా మనం కొన్ని తీర్మానాలు ప్రభుత్వం జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జరగాలకు సంబంధించిన అంశంలో ఉన్న సమస్యలు, వివిధ సమస్యలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలు గారు రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశాన్ని చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ మండలి డాక్యుమెంట్ రావాలి, ఒక సమయం ఒకే రాసి అందరినీ ఒక డాక్యుమెంట్ తెచ్చి తెలంగాణ మొత్తం ఇతర కుల సంఘాలకు వీలుగా మేమంతా ఒక సమయం రాష్ట్రంలో అనే ఏదైతే ఒక కోర్ కమిటీ పనిచేసిందో దాంట్లో ప్రధానమైన వ్యక్తి సోదరులు వీరుల గారు, వాళ్ళ గతంలో ఎస్టేట్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ జేఏసీ ఉపాధ్యక్షులుగా అంటే కోదండ చైర్మన్గా ఉంటే వైస్ చైర్మన్గా వీరుల గారు ఉన్నారు.
ఈ విధంగా తెలంగాణలో మన కుటుంబాల కోసం గత 3 దశాబ్దాలుగా ఎన్నో సేవలు చేయడమే కాకుండా సామాజిక సేవలో మన కుటుంబాలని ఒక్క తాటి మీద తెచ్చడంలో కీలకమైన నాయకులు వెళ్ళాలన్నప్పుడు వారి నుంచి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. చాలా మంది నాయకులు వచ్చారు. ఎథిక్స్ కమిటీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు సీనియర్ న్యాయవాది మూసా రవి గారు వచ్చారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త నాయకులు సుధీర్ గారు వచ్చారు. వారికి ఇలా అదేవిధంగా ఏదైతే మనం ఇంకా మాట్లాడుతున్నామో యనమల సుధాకర్ నాయుడు గారు, యనమల బ్రదర్స్ వచ్చారు. అక్కడి నుంచి వారిసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇతర పార్టీ అధికారంలో ఉంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన మాట కుటుంబ సభ్యుడు యనమల సుధాకర్ నాయుడు. అటువంటి నాయకుడి మీద దాడి జరిగింది. ప్రభుత్వం వేధించింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ఒకసారి వేదిక మీద వచ్చి పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. కాపుల పదాన్ని ఇన్ని రకాలుగా డివైడ్ చేయడంలో ఇది సరిగ్గా 1920 జరిగినటువంటి రెడ్డి అనే టైప్ ఇది టైప్ దాన్ని రెడ్డి అనే కమ్యూనిటీలో 36 కులాలు ప్రధానమైనది పురాణి అక్కడ ఉన్నాయి. చూడండి 36 ఉపకులాలు కలిసి ఓకే రెడ్డి అనే కమ్యూనిటీ ఏర్పడింది కాబట్టి వాళ్ళకి అదే కాపుల విషయానికి వస్తే ఆంధ్రలో కోస్తాంధ్రలో కాపు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్. ముందు చాలాసార్లు మాట్లాడేది ముందు అన్న మా విద్యోత్సవ నాయకుడు మాకు ఆదర్శవాది విధానంగా చెప్పారు. ఇలా అనేక రకాల సమైక్య కాపాడే కొద్ది చెప్పాను. సమైక్య కాబట్టి అన్ని కాపులు కూడా ఒకే దగ్గర వచ్చేస్తాయి. నదులు మొత్తం 90 సంవత్సరాలు వచ్చినట్టు ఆ విధంగా సమైక్య కాపు కాబట్టి పదం పలకడానికి కూడా బాగుండాలని ఉద్దేశంతో నేను 3 సంవత్సరాల కింద దుమ్మగుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చెప్పాను. సమైక్య కాపు ప్రజాప్రతినిధులకు కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు. చాలా మంచి తీసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల బలం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల యొక్క శక్తి ఏ విధంగా ఉన్నదని చెప్పడానికి గత 10 ఏళ్ల నుండి వివిధ రకాల ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మన జనాభాని తగ్గించి జనాభాని చంపేసి వీళ్ళు లేరు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారే ఉదాహరణ. 2010కి ముందు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా 12%. 2002 లెక్కతో సాధిస్తున్నాను. ఎందుకంటే నేను అర్థశాస్త్ర గణాంకాన్ని ఒక అర్థశాస్త్ర ప్రొఫెసర్ని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 2010కి ముందు 12% జనాభా తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాలో. ఆ 12% జనాభా కేసీఆర్ ప్రభుత్వంలో 7.9% మారిపోయింది, అంటే 8%. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 3.5% మారిపోయింది. అంటే 12% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు 3.5% ఎలా చేరుకున్నారు అనేది ఒక సందేహాత్మకంగా ఉండాలి. విద్యాసాగర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అల్లుపేరుపై పోరాటం చేసి 3-4 దశాబ్దాలుగా కులం కోసం బీసీల కోసం ఆ రెడ్లతో కొట్లాడి ఆ ప్రాంతంలో మాలాంటి నాయకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జిల్లాలో బీసీ ఉద్యమాన్ని అదేవిధంగా మన కుటుంబం కోసం మన కులం కోసం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి
అన్యాయాన్ని ఎదిరించి మన జాతులకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ఆ మిర్యాలగూడ నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పార్టీ ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇలాంటి కాపు ఉన్నూరు కాపు ప్రతినిధుల అందరి గారి సమావేశానికి వచ్చినటువంటి వచ్చి వెంకట లక్ష్మణ గారు ఇంకా నల్లన్న గారు ఇంకా మంగళరావు గారు ఇంకా ఎన్నిక మీద ఉన్నటువంటి వీళ్ళందరూ చంద్రబాబు గారి కొండాదేవి గారు రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కుమార్ నాశేశ్వరరావు గారు తెలంగాణ గారు గౌరశంకర్ గారు లక్ష్మణ్ రెడ్డి శ్రీనివాస్ గారు రమేష్ నాయుడు గారు రమేష్ గారు మన్నార్ గారు ప్రమోద్ గారు ముఖ్యంగా రామనాయుడు రామం గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీ చేసి ఇక్కడ అందరు తెలంగాణ ఉన్నటువంటి కాపు ఉన్నూరు కాపు ఆంధ్రాలో ఉన్నటువంటి కాపు వాళ్ళందరి గుండెల్లో కూడా మంచి మనసులో స్థానం సంపాదించినటువంటి లక్ష్మణ్ గారు. ఎందుకంటే రామ్మోహన్ గారు మంగళరావు గారు నేతృత్వంలో అందరూ కలిసి జనార్దన్ గారు అందరూ కలిసి వీళ్ళందరూ కష్టపడితే మెల్లగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం వలన కొంతమంది ఎన్ఆర్ఎస్ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి లాభంగా కలిసి కేసీఆర్ గారు అడిగితే వారిని వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ గారు తీసుకెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండాపూర్ ఇక్కడే ఆర్నమెంటల్ యశోద హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి విలువైన స్థలం 7 ఎకరాల భూమి కేటాయించారు గౌరవనీయులు కేసీఆర్ గారు. అంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో కేటాయించలేదు, ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ తెలంగాణలో ఉన్న ఈ హైదరాబాద్ అత్యంత విలువైన స్థలం కొద్ది సంవత్సరాల ముందే 2-3 సంవత్సరాల క్రితమే తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు కోకాపేట 5 ఎకరాలు అన్నవాళ్ళు మన 7 ఎకరాలు కేసీఆర్ గారికి మాకంటే ఎక్కువ 7 ఎకరాలు అయితే తెచ్చాడు. అంటే ఒక 1000 కోట్ల ఆస్తిని సంపాదించి పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అంటే మనందరం ఆ 5 ఎకరాలైనా ఈ 7 ఎకరాలైనా 12 ఎకరాలు కలిపి అక్కడ ఇక్కడ కలిపి పంచుకుందాం. అంటే పంచుకోవడానికి కన్స్ట్రక్షన్ చేద్దాము, సమస్యలను పంచుకుందాం, అందరం కలిసి ఉందామని చెప్పేసి నేను మిత్రులందరితో కూడా రోజు చెప్తున్నా. దానికి అప్పుడప్పుడు వెళ్దామన్నా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఏమైనా ఉన్న కష్టాలు చెప్పుకుందాం, చేసుకుందామని చెప్పడం వలన అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఆ ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. అక్కడనేమో ఓసీ, ఇక్కడనేమో మేము బీసీ. దీనికి పాపం వాళ్ళు కూడా ఆంధ్రలో ఉద్యమాలు చేసి 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 అలసిపోయి ఉంటారు. నేను అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. మందరం అప్పటి జేడీ లక్ష్మీనారాయణ గారు, అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ రాజకీయ నాయకులందరూ కలిసి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం, ఇప్పుడు మాత్రం మీరు అడిగితే వచ్చే అవకాశం ఉంటుంది, కొట్లాడాలని చెప్పడం ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నారు. మీరేమో సర్వే చేసి జనాభాని తగ్గిస్తారు. ఒకటండి 2014లో 3,64,00,000 మంది సర్వే చేస్తే ఇప్పుడు 3,54 ఎట్లా తగ్గుతారు? మీరే చెప్పారు 1.35% ఎవ్రీ ఇయర్ జనాభా గ్రోత్ ఉందని చెప్పేసి. ఆ లెక్కలో 4,35,00,000 మంది జనాభా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ మనం చెప్పారు కదా, ఆధార్ కార్డు అసైన్ ఆధార్ కార్డు 3,95,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రం. 75,00,000 మంది 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఓటర్ పిల్లలు ఉన్నారు. బిలో 5 years 38,00,000 మంది ఉన్నారు. అన్ని తప్పుడు సర్వే చేసి చెప్పడం, మీరేయడం, ఉండడం. నువ్వు 42% రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు. సరే మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్నావో, నువ్వు 45 వచ్చావో పదవి. సరే నువ్వు చట్టం దాని 42% బీసీలకు లోక్సభలో బిల్ పెట్టించండి. మీరు 100 మంది ఎంపీలు ఉన్నారు, మా బీసీలకు న్యాయం చేయండి. 100 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఇవ్వాలనుకుంటున్న బీజేపీ పార్టీ కూడా చట్టం తయారు చేయమని. ఎంతసేపు వాళ్ళు చట్టం చేయాలనుకుంటే
ఒక 15 minutes బాలా శ్రీనివాస్ పటేల్ సరే ఓకే జాబ్ కదా ఎందుకు మరి ఇబ్బంది. మియాపూర్లో స్వచ్ఛభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో కాపు మున్నూరు కాపు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపుల మీద జరిగే దాడులు వీటి మీద చర్చించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కుల గణన సర్వేలో పూర్తిగా తగ్గించిన పరిస్థితి ఉందో, ఆ నేపథ్యం ఉందో, కులం ఏ విధంగా ముందుకు పోవాలి, సంఘాలు ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో ఢిల్లీలో అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే 2 ముఖ్యమైన సమావేశాలు గతంలో జరిగినాయి. ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి 10 మంది కాపు వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు 10 మంది పాల్గొనగా, గత వారం సికింద్రాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు, రాజకీయ నాయకులంతా పాల్గొనడం జరిగింది. పెద్దలు బండి సంజయ్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు లాంటి ముఖ్య నేతలంతా కూడా ఆ రోజు పాల్గొనటం, అదేవిధంగా ఆ రోజు మున్నూరు కాపు ఎపెక్స్ కమిటీ నాయకత్వంతో పాటుగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ గారి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా పోవాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం, తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఆ రోజు కొండా దేవయ్య పటేల్ గారికి బాధ్యత అప్పగించి రాబోయే కాలంలో మార్చి నెలాఖరున 10 లక్షల మందితో హైదరాబాద్లో మున్నూరు కాపు మహాసభ లేదా గర్జన పేరు మీద కార్యాచరణతో 10 లక్షల మందితో మహాసభ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవటం, దానికి అనుబంధంగా ఈరోజు హైదరాబాద్లో మియాపూర్లో స్వచ్ఛభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన సంఘ నాయకులు, ముఖ్య నేతలంతా కూడా ఈరోజు దాదాపుగా 750 మంది ప్రముఖులు, ముఖ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పెద్దలు బీజేపీ అగ్రనాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ గోవా లక్ష్మణ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యొక్క నాయకత్వం అంతా కూడా 750 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 3 తీర్మానాలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఉన్న కాపు వర్గాలు కలిపి కాపు మున్నూరు కాపు కలిపి ఒకే కులంగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోవాలని, అదేవిధంగా వివిధ వర్గాల్లో ఉన్న ముఖ్య నేతల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి, వ్యాపారస్తుల మీద, అదేవిధంగా ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని ఖండిస్తూ మరొక తీర్మానం, అదేవిధంగా హైదరాబాద్లో జరగబోయే 10 లక్షల మంది సభ ఏదైతే ఉందో తప్పనిసరిగా పూర్తి స్థాయి విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మరొక తీర్మానం. మొత్తంగా ఈ 3 తీర్మానాలకు సంబంధించి బాధ్యత ఏదైతే తెలంగాణలో సంబంధించిన అన్ని సంఘాల నుంచి కార్యాచరణ జేఏసీగా చైర్మన్గా కొండాదేవి పటేల్ గారికి అప్పగించడం జరిగిందో వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాపు మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాపు మున్నూరు కాపుల ప్రతినిధుల సమావేశం, మరి జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు, మరి ప్రధాన కార్యదర్శి మంగబాబు గారు, జర్నలిస్ట్ ఫోరం మరి అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య పటేల్, ఈరోజు ఈ మా అందరి ఆధ్వర్యంలో కాపు మున్నూరు కాపుల ప్రతినిధుల సమావేశంలో ముఖ్యంగా సుమారు ఈరోజు ఒక 1000 మంది ప్రతినిధులందరూ హాజరైనారు. దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ కోవ లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ, మరియు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గౌరవ అధ్యక్షులు, మరి తీర్మార్ మల్లన్న మన ఎమ్మెల్సీ గారు, మరి ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా
ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో మరి కాపులు మున్నూరు కాపులకు ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో మున్నూరు కాపులకు కులగణన విషయంలో అన్యాయం జరిగిన దానిలో ఈరోజు గత ఏదైతే వాళ్ళు పర్సంటేజ్ రాష్ట్ర జనాభా 3.5% ఈరోజు మున్నూరు కాపులను చూపించినప్పటి నుంచి అందరూ కూడా మున్నూరు కాపులు దానికి సపోర్టుగా కాపులందరూ ఈరోజు బగ్గుమంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అందరి కలయికలో ఒక 10 లక్షల మంది పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద ఆత్మగౌరవ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతినిధుల సమావేశంలో కాపులు మున్నూరు కాపులందరూ కూడా ఈరోజు ఏకకంఠంతో ఈరోజు ఒక తీర్మానం చేశారు. మరి ఇదివరకు చంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు ఢిల్లీలో అక్కడ ఒక సమావేశం ఏర్పడింది. ఈరోజు ఢిల్లీలో కూడా పార్లమెంట్లో మరి రాజ్యసభలో కూడా కాపులు సుమారు 29 రాష్ట్రాల్లో 12 పేర్లతో పిలువబడుతున్న 30 నుంచి 40 కోట్ల మంది సుమారు 40 కోట్ల మంది ఈరోజు కాపులు ఉన్నారు. 105 మంది ఎంపీలు ఉన్నారు. మరి రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కాపులను మున్నూరు కాపులను తొక్కివేయడం జరుగుతుంది. మరి ఎక్కువ ఈ తెలంగాణలో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరు సపోర్టుగా ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ ఆత్మగౌరవ సభ నిర్వహించి మున్నూరు కాపుల బలము సత్తా చాటాలి, కాపులందరూ కూడా ఒక బలంగా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఈరోజు అందరు ఏకకంఠంతో తీర్మానం చేశారు. మరి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కాపులకు అన్యాయం జరుగుతుంది, మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది, మనందరూ బల నిరూపణ చేసుకోవాలి. రేపు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం రావాలి, స్థానిక ఎన్నికల్లో గెలవాలి. మరి ఈరోజు మా కార్పొరేషన్ ఇస్తామని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఇవన్నీ కూడా మీ హక్కులు సాధించుకోవడానికి కోసం బల నిరూపణ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ తెలంగాణలో సుమారు కాపులు మున్నూరు కాపులు కలిసి ఒక 60 లక్షల మంది ఈరోజు ఉన్నామని మేము బల నిరూపణ చేసుకోవడానికి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. జై కాపు, జై మున్నూరు కాపు. అందరికీ నమస్కారం. నా పేరు రంగబాబు. నేను జనరల్ సెక్రటరీ జాయింట్ యాక్షన్ కమిటీ కాపు. మా సోదరులు ఇద్దరు కొండ దేవయ్య గారు, చందు జనార్దన్ గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇవాటి మీటింగ్లో ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఈ మీటింగ్లో నిర్ణయించిన కొన్ని నిర్ణయాలని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మున్నూరు కాపులో ఉన్న వివిధ అసోసియేషన్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ చేయబోతున్నాము. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనుకుంటున్న బహిరంగ సభకు కూడా ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలో కూడా ఈ కమిటీ నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని అందరూ ఆమోదింపజేసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. 1 minute. జై కాపు, జై మున్నూరు కాపు. నా పేరు బండి పద్మ, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షురాలిని. మాపై జరుగుతున్న అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తూ మొన్న మా పెద్దలందరూ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు అందరం కలిసి మేము మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మాకు జరిగిన అన్యాయానికి పెద్దలు కూడా ఆగ్రహం చెందుతూ ఈరోజు ఇది కూడా అధికార ప్రతినిధుల గురించి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. త్వరలోనే మేము 10 లక్షల మంది బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానం చేసుకున్నాం. దాంట్లో బలంగా మా మహిళా శక్తులు పాల్గొంటారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు మరి మా మున్నూరు కాపులు ఎందుకు 9 మంది నుంచోని 3 ఉన్నారు ఎమ్మెల్యేలు, అందులో ఒక్కరికి కూడా బీసీ మినిస్టర్ కూడా ఇస్తేందుకు వాళ్ళ మనసు రాలేదు. కాకుండా మళ్ళీ ఎన్నుపోటు పొడుస్తూ మున్నూరు కాపులు ఎదగొద్దనే ముందు జాగ్రత్తగా మాపై కక్షపూరితంగా చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే బుద్ధి చెప్తాం. ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న మా బీసీ కులాలన్నింటినీ తీవ్రంగా ఈరోజు నష్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి త్వరలోనే చెప్తాం. మేము గత ప్రభుత్వం ఏమో 18% చూపించి 18 లక్షలు చూపించి 13% చూపించింది. ఈ ప్రభుత్వం ఏమో కనీసం 13% చూపిస్తూ 3 నుంచి 4 చూపించింది. అంటే మేము ఎప్పుడు కూడా 6% ఉన్న రెడ్డిలు వెళ్తున్నారు, 0% ఉన్న వెల్మల్ వేలిందనే ఒక పదం మా బీసీలలో వస్తుంది. కాబట్టి దానికి మాకు 1% తక్కువ చూపించుదామనేసి
3%, 4% పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మీ తెలివి చాలా గమనించాము. కానీ గత ప్రభుత్వాలు కూడా తెలివితేటలు చూపిస్తే ఇప్పుడు ఎక్కడున్నారో త్వరలోనే కూడా మీరు కూడా అక్కడికే వెళ్ళేటందుకు తీవ్రంగా బీసీలు ఖండిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి కూడా మా బీసీలను మేమేమో ఆగుతైనాం తప్ప ఎక్కడ కూడా ఓసీలు కాలేదు, ఎక్కడ కూడా అగ్రకులాలు మాత్రం ఎక్కడ ఏం కాలేదు. ఈరోజు భారతదేశాన్ని కాపాడుతూ బార్డర్లు ఉన్నది కూడా బీసీలే. ఆ రోజు ఉద్యమాలల్లో పాల్గొని ఆవుతికి మన బలిదానం అయింది కూడా బీసీలే అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీసీల జోలికొత్త తస్మ జాగ్రత్త. ఎక్కడ బీసీ కులగణాలు చేస్తున్నప్పుడు బీసీ మన కమిషనరు నిరంజన్ గారు ఉన్నారు, తను ఎందుకు ముందుకు పెట్టలేదు? బీసీ కులగణకు ఎవరు చేస్తారు? బీసీల చేతిలో పెట్టాలి. ఎందుకు ఓసీలు చేస్తున్నారు? ఓసీలకు ఏం తెలుస్తుంది? ఎక్కడున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏ చెట్టు కింద ఉండి కులగణ చేస్తున్నాడు? ఏ ఒక్క కులగణ చేయలేదండి. మీకు కులగణ చేయాలంటే ప్రతి ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్కి ఒక ఊర్లో ఒక 500-600 మంది కుటుంబాలు మాత్రమే ఉంటాయి. 500-600 కుటుంబాల్లో ఎవరు ఎంతమంది ఉన్నారో నా సర్పంచ్కి తెలుస్తుంది, ఉప సర్పంచ్కి తెలుస్తుంది, వార్డు నెంబర్ తెలుస్తుంది. ఆ విధంగా చెయ్యండి. కంటి చూపు తెలియగా మళ్ళీ రీసర్చ్ చేస్తాం, రీఫార్మ్ చేస్తాం. చంపేసిండ్లండి మమ్మల్ని. మా బీసీలను చంపి బొంద పెడుతున్నారు. అందులో మున్నూరు కాపు మీద బలంగా పెడుతున్నారు. ఎందుకంటే మున్నూరు కాపు జోలికి వస్తే ఊకోరని బీసీలను మొత్తం కలుపుతూ ముందు మున్నూరు కాపులను ఎదుర్కొంటాను దమ్ము ధైర్యం లేక ఈరోజు ఒక 20-30 లక్షల మంది మమ్మల్ని చంపేసిండు. 2018లో మున్నూరు కాపులను మన రేవంత్ రెడ్డి గారు అయిపోయింది.